మహిళలకు చాలా రకాలుగా ఆస్తులు సంక్రమిస్తూ ఉంటాయి. అటు హస్బెండ్ నుంచి కానివ్వండి, తల్లిదండ్రుల నుంచి కానివ్వండి, లేదంటే ఆమె సొంతంగా సంపాదించుకున్నటువంటి ఆస్తులు కానివ్వండి, ఇవి చాలా రకాలుగా ఉంటూ ఉంటాయి. సో, ఒకవేళ ఆమె తదనంతరం అంటే ఆమె మరణించినటువంటి అనంతరం ఇలాంటి ఆస్తులను ఎట్లా డివైడ్ చేసుకోవాలి అనేటువంటి విషయం పైన మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ న్యాయవాది మంజీరా వెంకటేష్ గారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం, మనం చూస్తూ ఉంటాం మహిళలకు పేరు మీద చాలా రకాలుగా ఆస్తులు ఉంటూ ఉంటాయి. సో, పురుషులకు సంబంధించినటువంటి పంపకాలకు సంబంధించి ఒక రకమైనటువంటి లా మనకుంది. వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. సో, ఈ మహిళల పేరు మీద ఆస్తులు ఉన్నప్పుడు వాటిని ఎట్లా డివైడ్ చేసుకోవచ్చు? జనరల్‌గా మీరన్నట్టుగా ఆస్తి అనంగాల్నే మనం ఏమనుకుంటాము, ఒక పురుషుల నుంచి సంక్రమించిందే అనుకుంటాం. కాపోతే ఏందంటే సెక్షన్ 15 అండ్ 16 ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ఏమంటుందంటే, ఆ మహిళలకు ఆస్తి ఉన్నప్పుడు ఎలా అంటే అది ఎట్లా డివైడ్ చెయ్యాలి అనేది, ఎవరికి వర్తిస్తుంది, అది ఎట్లా డివైడ్ అంటే ఎంతవరకు వస్తుందనేది. దీంట్లో మనం ఫస్ట్ జనరల్‌గా మహిళ యొక్క ఆస్తి అంటే తన తర్వాత అంటే తను చనిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చేది పిల్లలు, హస్బెండ్. ఒకవేళ పిల్లలు, హస్బెండ్ గనక లేకపోతే అంటే హస్బెండ్ లేని పక్షంలో, పిల్లలు లేని పక్షంలో హెయిర్స్ ఆఫ్ ద హస్బెండ్ అంటే వారసత్వం, అంటే వాళ్ళ భర్త సైడ్ ఉండే వారసత్వం. తర్వాత తల్లిదండ్రికి ఎవరు, మహిళ తల్లిదండ్రి. లేదు అంటే మహిళ సైడ్ ఫాదర్స్ హెయిర్స్ అంటే మహిళ యొక్క ఫాదర్ అంటే తండ్రి యొక్క లీగల్ హెయిర్స్, తల్లి యొక్క హెయిర్స్. సో ఈ రకంగా ఆస్తి డివైడ్ అవుతుంది అంటే దీని ప్రకారం మనకి సెక్షన్ 15 ప్రకారంగా. సో జనరల్గా ఏమవుతుందంటే ఒకప్పుడు అంటే మనకి ఈ హిందూ సక్సెషన్లో మహిళలకి అనేది అంటే మనకి జనరల్గా ఏంటంటే పురుషులకే ఉంది అని అనుకునేవాళ్ళు, అంటే ఆస్తి అనేది డివైడ్ అవుతుంది అనేది. ఈ సెక్షన్ ప్రకారము ఈ డివిజన్ అనేది ఎవరికి సంక్రమిస్తుంది అంటే ఎవరికి ప్రాపర్టీ వస్తుంది, ఎలా డివైడ్ అవుతుంది. జనరల్గా ఏమవుతుందమ్మా ఇవాళ రోజులు, ఒకప్పుడు అంటే లేడీస్కి అనేది డిపెండబుల్ ఉండేవాళ్ళు, ఆస్తులు ఉండేటి కాదు, చాలా వరకు భర్తల నుంచి వచ్చేదే. అంటే భర్త జనరల్గా అప్పుడు ఎట్లా చేసేవాళ్ళు, మన తాతల టైము కానీ మన ఫాదర్స్ టైం అప్పుడు కానీ హస్బెండ్ అనేవాళ్ళు వర్క్ చేసేవాళ్ళు, అది మనీ ఇంట్లో వైఫ్కి ఇస్తే వైఫ్ ఫ్యామిలీని రన్ చేస్తూ ఉండేది. సో వాళ్ళకంటూ ప్రత్యేకంగా ప్రాపర్టీస్ అనేటివి ఉండేటివి కాదు. ఇప్పుడు మగవాళ్ళకి ఈక్వల్గా విమెన్ కూడా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకంటూ వాళ్ళ ఓన్ ప్రాపర్టీస్ కూడా వాళ్ళ పేర్ల మీద ఉంటున్నాయి. సో మనకు ఆల్రెడీ వారసత్వ చట్టం ఉంది, అంటే ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా అది ప్రాపర్టీ పైన చెప్పిన విధంగా డివాల్వ్ అవుతుంది. అంటే ఇప్పుడు మహిళలకు ముఖ్యంగా పెళ్లి సమయంలో స్త్రీధనం ద్వారా కూడా కొంత ఆస్తి వాళ్ళకు ఇస్తూ ఉంటారు పేరెంట్స్. సో ఒకవేళ మహిళ మరణిస్తే అంటే ఎలాంటి వీలునామా లేకుండా మరణిస్తే ఆ స్త్రీధనానికి సంబంధించినటువంటి ఆస్తిని ఎట్లా పంచుకోవాలి? జనరల్గా మీరు స్త్రీధనం అనేసరికి మనం ఏమనుకుంటామంటే ఇది ప్రాపర్గా అంటే ఇందాక మనం చెప్పింది మహిళ ఆస్తి గురించి. సో ఇక్కడ ప్రాపర్గా పర్టికులర్గా స్త్రీధనం అంటే స్త్రీ యొక్క ధనం అంటే పేరులోనే ఉంది స్త్రీ ధన అంటే మహిళ యొక్క, ఇది అబ్సల్యూట్ ప్రాపర్టీ ఆఫ్ ద విమెన్. ఇది ఏమవుతుందంటే జనరల్గా పసుపు కుంకాల కింద వచ్చిన తల్లిదండ్రి నుంచి వచ్చింది కానీ, అంటే బిఫోర్ మ్యారేజ్, ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ 3 రకాలుగా వచ్చేటివి. అంటే గిఫ్ట్ల కింద రావచ్చు, పెళ్ళి టైం అప్పుడు బంధువులు ఇచ్చింది కానీ, ఎనీ టైప్ ఆఫ్ తనకి సొంతంగా వచ్చిందంతా తన అబ్సల్యూట్ ప్రాపర్టీ అవుతుంది. దీంట్లోనే తనకు వచ్చేది అంటే గోల్డ్ కానీ, మూవబుల్స్ కానీ, ఆస్తి కానీ, లేదా మనీ రూపంగా కానీ ఏదైనా కానీ ఇట్స్ అబ్సల్యూట్ రైట్ ఆఫ్ ద విమెన్. అంటే ఇప్పుడు మీరు చెప్పింది పిల్లలు లేని సందర్భంలో ఎట్లా? ఇది కరెక్ట్, బాగా అడిగిన ప్రశ్నమ్మ. యాక్చువల్లీ ఒకవేళ స్త్రీధనం ఉండి పిల్లలు, హస్బెండ్ ఉంటే మాత్రం వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు మనం ఏది చెప్పుకున్నా కానీ పిల్లలు, హస్బెండ్ లేకపోతేనే మనకు అక్కడ చెప్పుకోవాల్సిన సందర్భం వస్తుంది. పిల్లలు వస్తే మొత్తం పిల్లలకి రైట్ ఉంటుంది, పిల్లలకి హస్బెండ్కి ఈక్వల్గా ఉంటుంది. అయితే అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక మహిళ గనక తను డివైడ్ చేయకుండా చనిపోయింది అనుకోండి, అంటే వీల్నామా కానీ ఏదన్నా డివైడ్ చేసింది అనుకోండి, డివైడ్ గనక చేసుంటే మాత్రం దాని ప్రకారంగా పోతుంది. ఇప్పుడు స్త్రీ ఇందాక అనుకున్నట్టు మనం స్త్రీ యొక్క అబ్సల్యూట్ ప్రాపర్టీ అన్నాం. ఇప్పుడు పిల్లలకొద్దు, హస్బెండ్
పిల్లలు ఉన్నారే అనుకోండి. ఈవెన్ ఆ మహిళకు తనకున్న ఏదైతే సంక్రమించింది పుట్టింటి వాళ్ళకే వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అది బ్యాక్ తను గనక వీలునామా గానీ, అరేంజ్‌మెంట్ గానీ రాస్తే వాళ్ళకే వెళ్ళిపోతుంది. లేదా పుట్టింటి వాళ్ళ నుంచొచ్చినా గానీ, ఈవెన్ భర్త పిల్లలకు గూడొద్దు, పుట్టింటి వాళ్ళకి గూడొద్దు. నాకు వీళ్ళు కొంతమంది మీద తనకి ఇష్టానుపూర్వక అంటే దాన ధర్మాలు చేస్తాను అంటే అది చేసుకోవచ్చు. అంటే ఇట్స్ 100% అబ్సల్యూట్ ప్రాపర్టీ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లంటే మహిళ పేరు మీద రకరకాల ఆస్తులు ఉంటాయి. సో వీటికి సంబంధించి ఆమెకి ఆ ఆస్తి ఎట్లా వచ్చింది అనేటువంటి అంశంపైనే ఆధారపడి ఈ ఆస్తుల పంపకాలు ఉంటాయని చెప్తున్నారు. ఇక స్త్రీధనం ద్వారా ఆమెకు వచ్చేటువంటి ఆస్తిపైన మాత్రం పూర్తి హక్కులు ఆమెకే ఉంటాయి. ఆమె ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆమెకు ఇవ్వచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మంజిరా వెంకటేష్ గారు అయితే చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ఆమెకు తల్లిదండ్రుల ద్వారా వచ్చేటువంటి ఆస్తి కానివ్వండి, హస్బెండ్ ద్వారా వచ్చేటువంటి ఆస్తి కానివ్వండి, సో ఆమె మరణానంతరం అంటే ఎలాంటి వీలునామా లేకుంటే ఆమె మరణిస్తే మాత్రం సో ఈ ఆస్తి ఎలా సంక్రమించింది అనే దానిపైనే ఇలాంటి డివైడ్ అనేది ఆధారపడి ఉంటున్నటువంటి విషయాన్ని కూడా ఆమె అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.